అందరికీ నమస్కారం అండి. నేను సామర్లకోట ఇన్స్‌పెక్టర్‌ని మాట్లాడుతున్నాను. 2వ తారీఖు మొన్న 4వ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 6:30 నుండి 7:30 మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరికీ తెలిసిందే. మేడపాడులో మదీనా శ్రీను, అలాగే బొద్దపు శ్రీను ఇద్దరు కూడా నైబర్స్ వీళ్ళు. అయితే ఈ ఉంది సుమారు 6:30 తర్వాత చెప్తున్నారు. ముగ్గేస్తుంటే పక్కింటి మదీనా భవానీ గారు అంటే బొడ్డపు శ్రీను గారు భార్య, బొడ్డపు శ్రీనివాసరావు గారి భార్య భవానీ. వాళ్ళ మనవరాలు ఈ లోవలక్ష్మి గారు కూతురు ముగ్గేస్తుంటే ఒక చిన్న ఇటుక రాయితో కొట్టిందని చెప్పేసి, దాని మీద ఎందుకు కొట్టావమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉండగా, ఈ చిన్న పాప ఎవరైతే ఉందో దీక్షిత, ఆవిడ వయసు సుమారు 4.5 సంవత్సరాలు అలా ఉంటాయి. వాళ్ళ మామ భవానీ గారు కల్పించుకుని గొడవాడింది. గొడవాడితే ఈ ముగ్గేస్తున్నటువంటి హారిక మదరు, అక్కడ వాళ్ళ సిస్టరు శ్రావణి అని ముగ్గురు కూర్చున్నారు. మీతో మాకు గొడవ ఎందుకు, కొట్టింది కాకోకుండా మీరు గొడవ పడుతున్నారని చెప్పేసి పిల్లల్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయానని చెప్పేసి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మృతురాలు లోవలక్ష్మి గారు ఇంటికి తీసుకెళ్ళిపోతే, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో, ఒక 20-30 మినిట్స్ గ్యాప్లో మళ్ళీ ఇంటి బయటకు వచ్చి సందులో నిలబడి ఉంటే ఒక్కసారిగా ఈ బొడ్డపు శ్రీనివాసరావు, అలాగే వాళ్ళ భార్య భవాని, వాళ్ళ అబ్బాయి ఆదిత్య వినయ్ కుమారు, వాళ్ళ నానమ్మ ఎవరైతే ఉన్నారో నూకరత్నం, అలాగే వాళ్ళ సిస్టరు లలిత, వీళ్ళందరూ కలిపి ఒక్కసారిగా అటాక్ చేశారని, ఆ అటాక్లో వీళ్ళు ఆ సందులో నుండి రోడ్డు మార్గం వరకు పరిగెడుతూ కేకలేస్తే, పక్కన ఉన్నటువంటి ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లోవలక్ష్మి గారి బావగారు శ్రీనివాసరావు, అతని పేరు కూడా శ్రీనివాసరావే, వీళ్ళు మదీనా శ్రీనివాసు, వాళ్ళు బొడ్డపు శ్రీనివాసరావు. అయితే వాళ్ళు పక్కింటి నుండి వాళ్ళ మృతురాలు యొక్క బావగారు తోడుకోడలు తర్వాత వాళ్ళ అబ్బాయి చరణ్ కూడా పరిగెత్తుకుని వచ్చాడు. ఆ టైంలో వీళ్ళు ఒకసారిగా కారం కొట్టి డిసీజ్డ్ని ఎవరైతే ఉన్నారో లోవలక్ష్మి గారిని ఈ భుజంపై పెద్ద కత్తితో నరికారు. ఇక్కడ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత ఈ కారం కొట్టారని, తర్వాత అడ్డొచ్చిన వాళ్ళు కూడా కొట్టారని, కొట్టి వీళ్ళు పక్కింటి నైబర్స్ వీళ్ళు రావడంతో ఆ సందులో పడి వాళ్ళ ఇంటి వైపుకి పారిపోయారు. వాళ్ళని ఈరోజు ఆ కేసు ఆ రోజున బుక్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందుట్లో ఇన్వెస్టిగేషన్ ఆ రోజు నుండి ఇప్పటి వరకు యాజ్ అన్ ఫ్యాక్ట్స్ ఇప్పటి వరకు ఒక 5గురు ముద్దాయిలు దానిలో వచ్చారు. ఆ 5గురు ముద్దాయిలు ఎవిడెన్స్ని బట్టి ఈ 5గురు ముద్దాయిలను కూడా ఈరోజు అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని ఈ 5గురు కూడా పేర్లు బొడ్డపు ఆదిత్య వినయ్ కుమార్, అలాగే బొద్దపు శ్రీనివాసరావు అనే శ్రీను, బొద్దపు భవాని, బొద్దపు నూకరత్నం. ఈ 5గురు కూడా బొద్దపు లలిత, సౌమ్య వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఆవిడ కూడా మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప బాబు 4 months బేబీ కూడా ఉన్నారు వాళ్ళకి. వీళ్ళంతా ప్రీవియస్ కూడా వీళ్ళకి 2021-20 వీళ్ళ నైబర్స్. చిన్న చిన్న విషయాలపైన కూడా చిన్న కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ప్రజెంట్ కోర్టులో ట్రయల్లో కూడా ఉన్నాయి. ఆ కేసులు పురస్కరించుకుని గతంలో జరిగినటువంటి కొన్ని ఏదో సన్నజాజి మొక్క కాడ చిన్న చిన్న ఇష్యూలు పాత రికార్డుని కూడా చూసిన దాన్ని బట్టి వీళ్ళ ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు యొక్క ఇంటి మీద పాకినటువంటి సన్నజాజి మొక్క వాళ్ళ సైట్లో పొంగడం, దాని గురించి కూడా గతంలో 2021లో గొడవ ఉంది. ఈ కేసులు కూడా ప్రజెంట్ ట్రయల్లో ఉన్నాయి. ఈరోజు ఈ 5గురిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో రిమాండ్కి పంపిస్తాం.